సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపించింది. ఈ మధ్య కాలంలో చాలా వరకు యాడ్స్, ప్రమోషన్ వీడియోస్ మహేష్ బాబు తన కుటుంబంతో సహా చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే ఒక యాడ్ కు సంబంధించి సురానా గ్రూప్ మరియు సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి యాడ్ అయితే చేయడం జరిగింది మహేష్ బాబు. దానిలో 30 సెకండ్లు, కేవలం ఒకే 30 సెకండ్లకు సంబంధించినటువంటి యాడ్స్ కోసము తన 5,90,00,000 అమౌంట్ అయితే చార్జ్ చేయడం జరిగింది. దీంట్లో 3,40,00,000 వరకు చెక్ రూపంలో, 2,50,00,000 వరకు నగదు రూపంలో తీసుకున్నట్టు తెలిసింది. అయితే చాలా మంది ప్రమోషన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు యాడ్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఈ ఏదైతే సంస్థకు ఇతను యాడ్ చేశాడో దానికి సంబంధించి ఈ నెల 16న ఈడీ వాళ్ళ ఆఫీసుల్లో, అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసింది. అయితే దాదాపుగా లెక్కల్లో లేని 100 కోట్ల రూపాయల అమౌంట్ అయితే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవు. అంటే ఇది ఇక ఈ రెండు గ్రూపులకు సంబంధించినటువంటి వెంచర్ల విషయంలో చాలా వరకు అయితే కొంతమందిని పెట్టుబడి పెట్టండి అంటూ ఆకర్షించడం జరిగింది. ఆ యాడ్ లో కూడా అదే ఉద్దేశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టండి, మీరు కూడా సూపర్ స్టార్ అవ్వచ్చు అని చెప్పేసి మహేష్ బాబు చెప్పడం జరిగింది. అయితే చాలా మంది ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ వెంచర్స్ లో లాస్ రావడం జరిగింది. తర్వాత మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేసి చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఇక ఈ కేసు పెట్టడంతో ఈడీ అధికారులు ఈ నెల 16న సోదాలు నిర్వహించారు. ఈ 100 కోట్ల అమౌంట్ అయితే లెక్కల్లో లేని అమౌంట్ అయితే ఉందన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే మహేష్ బాబు గారికి ఈ యాడ్ కోసం, ప్రమోషన్ కోసం ఏదైతే అమౌంట్ ఇచ్చారో, సో ఆ అమౌంట్ ట్యాక్స్ రిటర్న్స్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు పంపించడం జరిగింది. ఇక ఈ నెల 28వ తేదీ రోజు ఉదయం 10:30 ఈడీ అక్కడ ఆఫీస్కి వచ్చి, అయితే ఈ 3,40,00,000 రూపాయలు ఏదైతే ఉందో చెక్ రూపంలో తీసుకున్నాడు. కాకపోతే నగదు రూపంలో తీసుకున్నటువంటి 2,50,00,000 రూపాయలకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేశారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఈడీ నోటీసులు పంపించినట్టు తెలిసింది. అయితే మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే తన కూతురుతో కలిసి హాలిడే ట్రిప్ కింద రోమ్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. అయితే ఈ ఈడీ నోటీసులు పంపించడంతో నిజంగా మహేష్ బాబు గారే అక్కడికి వెళ్ళి విచారణకు హాజరవుతారా, లేదంటే తనకు సంబంధించినటువంటి లాయర్ను అక్కడికి పంపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.